మాచర్ల పట్టణానికి చెందిన చిన్ని రంగారావు పద్మావతి దంపతుల కుమారుడు 25 ఏళ్ల మల్లికార్జునరావు నేత్రాలను గురువారం శంకరకంటి ఆసుపత్రి వారు స్వీకరించారు. మల్లికార్జునరావు చనిపోయే ముందు తన నేత్రాలను అందుల కోసం ఇవ్వాలని తెలిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. నేత్రాలు దానం చేసిన మల్లికార్జునరావు తల్లిదండ్రులను వైద్యురాలు సుప్రజ అభినందించారు. చిన్న రంగారావు పద్మావతిల కుమారుడు మల్లికార్జునరావు 2.5 ఏళ్ల కిందట ఇంటికి నీళ్లు పెడుతూ కాలిజారి కింద పడ్డాడు. దీంతో అనారోగ్యం పాలైన మల్లికార్జునరావు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. చనిపోయిన తర్వాత తన నేత్రాలను అందులకు ఇవ్వాలని, తన కళ్ళు ఈ లోకాన్ని చూడాలన్నదే తన చివరి కోరికగా తమతో చెప్పినట్లు మృతుడి తల్లిదండ్రులు పల్నాడు న్యూస్ కి తెలిపారు. తమ కుమారుడి నేత్రాలను దానం చేస్తామని సాయి నేత్ర సేవా సమితి సభ్యులకు తెలపడంతో వారి ద్వారా శంకరకంటి వైద్యశాలకు నేత్రాలను దానం చేశామని తల్లి పద్మావతి పేర్కొన్నారు. అంటే నేను వేసుకోను, నాకు పాడైపోతే నేను అంటే అన్ని కళ్ళు అన్ని ఇస్తావారంటే అన్ని ఇస్తాను అన్నాడు. రాత్రి కూడా కళ్ళు ఇస్తాను నేను అన్నాడు. రాత్రి కూడా బాగానే మాట్లాడిండు, ఇస్తాను అన్నాడు. మొన్న పిచ్చయ్య గారికి చెప్పాను, ఇట్లా ముందరనే పేరు ఇవ్వాలన్నా తర్వాత అంటే ఎప్పుడైనా తర్వాత ఏం చెప్పొచ్చమ్మా అన్నాడు. ఉదయాన్నే చెప్పాను అయిపోను. ఇంకొకళ్ళు చూస్తారు కదా వాడి కళ్ళతో, మాకు సంతోషంగా. కళ్ళు ఉంటేనే మనం అన్నీ చూసేది ప్రపంచం అంతా. దానివల్ల మా అబ్బాయి ఇవ్వాలని మాకు అన్నాడు కాబట్టి నేను డాక్టర్ సుప్రజ శంకర్ నేత్రాలయం నుంచి వచ్చాము. అక్కడ డాక్టర్ కింద వర్క్ చేస్తున్నాము. ఇలాగా అందరూ నేత్రదానం చేస్తే ఇంకొక ఇద్దరికి చూపు లేని వాళ్ళకి చూపునిచ్చిన వాళ్ళు అవుతాము. ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ నల్లగుడ్డు మాత్రమే తీసుకుంటాము. కంటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, షుగర్, బీపీ అలా ఏమైనా ఉన్నా కూడా నేత్రదానం